హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ అప్పాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్ళు బాగా వేడయ్యాక ఇందులోనే మనం కొద్దిగా ఒక 2-3 యాలకులని ఇలా వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మనకి ఈ అప్పాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన పని లేదండి, కరిగితే సరిపోతుంది మనకి. మనం తీసుకున్న 3 కప్పుల నీళ్ళకి 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు రవ్వ, ఒక సగం కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుంటే ఈ అప్పాలు అనేవి కరెక్ట్గా మెత్తగా టేస్టీగా వస్తాయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసుకోవాలి టేస్ట్ కోసం. అలాగే 1 చెంచా నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల మనకి రవ్వ అప్పాలు చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి, బొంబాయి రవ్వ. ఈ రవ్వని మనం ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది మనకి. అలా అంటకుండా, ప్యాన్కి అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి రవ్వ బెల్లం అనేవి అన్నీ బాగా కలుస్తాయి. ఇలా కొద్దిగా రవ్వ ఉడికిన తర్వాత ఇందులోనే ఒక సగం కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. మనం ఈ బియ్యం పిండిని వేయడం వల్ల ఈ అప్పాలు అనేవి పైన కొద్దిగా క్రిస్పీ లాగా లేయర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండిని కలపడం వల్ల. మనకి ఇవి బెల్లంతో చేస్తాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని మనం బెల్లంతో చేసుకుంటేనే ఈ టేస్ట్ అనేటివి బాగా ఉంటాయి. మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే 1 కప్పు చక్కెర తీసుకొని చేసుకోండి. మిగతా అంతా ఇలానే చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తం దగ్గర పడేలాగా కలుపుకోవాలండి. చూసారా, పిండి అనేది గట్టిగా అవుతుంది. ఇలా ప్యాన్కి అంటుకోకుండా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో ఒత్తుకోవాలి పిండి అనేది. చూసారా, మనకి ఎంత గట్టిగా పిండి ముద్దలాగా అవుతుంది. ఇలా కలుపుకోవాలి. పిండిని అనేది కింద పెట్టుకొని బాగా గట్టిగా పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మనం అప్పాలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పిండి కనుక కొద్దిగా మెత్తగా అనిపించినట్లయితే ఇంకా కొద్దిగా బియ్యం పిండిని కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనం ఈ విధంగా అప్పాలాగా ఒత్తుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా కరెక్ట్గా షేప్ రాలేదనిపిస్తే ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా పెద్దగా పిండి ముద్దని పెట్టుకొని ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి. మనకి మందం ఉంటేనే అప్పాలు అనేటివి మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మరీ పలుచగా చేసుకుంటే అంత బాగోదు. ఇలా చపాతీలాగా మందంగా చేసుకున్న తర్వాత మనం ఒక మూతతో కానీ, బాటిల్ మూతతో కానీ, లేదంటే కటోరతో కానీ, ఇలా గ్లాస్తో కానీ అన్నీ సమానంగా ఉండేలాగా చిన్న చిన్న అప్పాలాగా కట్ చేసుకున్నట్లయితే మనకి అప్పాలు అనేవి సైజు ఒకేలాగా వస్తాయి. చూడ్డానికి కూడా బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఈ మందంగా చేస్తే మనకి సరిపోతుంది. చూసారా, ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. తర్వాత మనం ఈ అప్పాలు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. లేదంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన పొర అనేది తొందరగా కాలుతుంది, లోపల పిండి లాగా అలాగే ఉంటుంది, టేస్ట్ అంతా బాగోదు. చూసారా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఎంత బాగా పొంగుతున్నాయో అప్పాలు అనేవి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి.
మీకు కనుక ఒకవేళ ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించినట్లయితే ఇలా పైనుంచి వేరొక గంట పెట్టుకొని కొద్దిగా ఒత్తినట్లయితే మిగిలిన ఆయిల్ అంతా పోతుంది. ఇలాగే అన్నింటికి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టేస్ట్ అనేది ఎంతో బాగా వస్తాయి అప్పాలు అనేవి. మనకి అరిసెలు చేయడానికి అంత బాగా రాదు కదా, అలాంటప్పుడు ఇలా ఈ అప్పాలను చేసుకున్నట్లయితే ఎంతో బాగా వస్తాయి టేస్ట్ అనేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా మనకి అప్పాలు అనేవి ఎంత మెత్తగా లోపటి వరకు ఫ్రై అయ్యాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.